సాధారణంగా రాజకీయవేత్తలు ఎప్పుడైనా గానీ, ఏదైనా ప్రయాణంలో గానీ, ఏదైనా రాజకీయ మీటింగ్ గాని వెళ్ళినప్పుడు భద్రతా ప్రమాణాలని సంక్లిష్టంగా నిర్వర్తించుకోవాలి. లేని పక్షంలోని ప్రమాదాలు జరుగుతాయి. మనం మనం చాలా ప్రమాదాలు చూసాం. మన తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయి. దాంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోయారు. సో, అంతే కాకుండా బాలయోగి గారు కూడా అప్పట్లోని మన ఉభయ గోదావరి జిల్లాల్లోని కొబ్బరి చెట్ల మీద హెలికాప్టర్ పడి అక్కడ బ్లాస్ట్ అవ్వడంతోటి బాలయోగి గారు కూడా హెలికాప్టర్‌లో చనిపోయారు. చాలా మంది హెలికాప్టర్‌లో చనిపోయారన్నమాట. అంతవరకెందుకు మన ఇండియన్ ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ కూడాను హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన దేశ అత్యంత ముఖ్యమైన పోస్ట్ ఏంటది? ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రికి భద్రతా చర్యలు ఎలా ఉంటాయి? చాలా హైలో ఉంటాయి. అది కూడా ప్రధాని మోడీ గారికి ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే హై రిస్క్‌లో ఉన్నారు ప్రధాని మోడీ గారు. సో, నిన్నైతే పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాని మోడీ గారు హెలికాప్టర్‌లోని తార్పూర్ అని చెప్పేసి ఒక ఏరియాకి ఎళ్లారన్నమాట. అక్కడ కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించడానికి. సో, అక్కడికెళ్ళిన తరుణంలోని ఉదయాన్నే అక్కడ ల్యాండింగ్ అవ్వడం కోసం హెలికాప్టర్‌లోని ఎళ్లారన్నమాట. సో, ల్యాండింగ్ సో, అక్కడికెళ్ళడం కోసమైతే హెలికాప్టర్ ఎళ్ళినప్పుడు అక్కడ ల్యాండింగ్ అవ్వడం కోసం హెలికాప్టర్ పైలట్స్ అక్కడ కొంచెం భద్రత పరంగా కొంచెం ఆళ్ళు ఇబ్బంది పడ్డారు. దేనికోసమంటే ఎక్కువ పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఒడిశా, అదేవిధంగా బీహార్ ఇటువంటి ఏరియాలు అన్నిటిలో కూడా ఎక్కువగా చలి ఎక్కువ ఉంటుందన్నమాట. ఇదంతా చలికాలం. చలికాలం రోజుల వలన ఎక్కువ దట్టమైన పొగమంచు ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని ల్యాండింగ్ చేయాలంటే హెలికాప్టర్‌కి ల్యాండ్ మార్క్ అయితే కంపల్సరీగా కనిపించాలి. ల్యాండ్ మార్క్ కనిపిస్తే దానికి తగ్గట్టుగా ల్యాండ్ అవుద్ది. సో, అలా కనిపించని పక్షంలోని ఒకవేళ అది అలా స్టాండ్ అయ్యేటప్పటికి ఏమాత్రం కొంచెం అన్‌బ్యాలెన్సింగ్ అయినా గాని, అది ఒక్కసారిగా పక్కకి బ్యాలెన్స్ అయ్యి, ఆ రెక్కలు ఏవైతే తిరుగుతాయో అయి నేలకు కొట్టుకొని మొత్తం బ్లాస్ట్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని చాలా సీరియస్ తీసుకుంటారు పైలట్స్. అది కూడా దాంట్లో ప్రధాని మోడీ గారు ఉన్నారన్నమాట. ప్రధాని మోడీ గారిది ఉన్న హెలికాప్టర్‌లో ఇంకా పైలట్స్ ఇంకా కొంచెం కాస్త శ్రద్ధ తీసుకుంటారు. సో, చాలా సేపు ఆ హెలికాప్టర్ అక్కడే గాల్లో నుంచి చక్కర్లు కొట్టింది. కొంచెం ఆ పొగమంచు అయినా తగ్గుతదేమో అని చూసింది గానీ, అక్కడ పొగమంచు తగ్గపోవడంతోటి భద్రత పరంగా కొంచెం సమస్యలు ఉన్నాయని చెప్పేసి పైలట్స్, అదేవిధంగా భద్రతా సిబ్బంది అందరూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారిని కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకుపోయారన్నమాట. కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌కి తీసుకుపోయి అక్కడే కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో దింపేశారు. సో, కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాని మోడీ గారు అక్కడే కొన్ని గంటలు అక్కడే ఉండి, ఎప్పుడైతే పొగమంచు అంతా కూడా పోయిందో మళ్ళీ తార్పూర్‌కి హెలికాప్టర్‌లో ఎళ్లి అక్కడ ల్యాండ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించారు. దాంతో ఫలంగా మన దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రచార కార్యక్రమాలు నిర్వర్తించున్నారన్నమాట. ఆయన కూడా కొన్ని రోజులు 2, 3 రోజుల్లో మన దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రసంగాలు ఇవ్వబోతున్నారన్నమాట. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.